హర్షద్ సాయి గాని, తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్, అలాగే పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరికీ ఏంటంటే నోటీసులు అందుకోగానే వాళ్ళందరూ ఏంటంటే దుబాయ్ వెళ్ళిపోయారనమాట. దుబాయ్‌కి చెక్కేసారు అనమాట. సో, ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలాగే టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇద్దరు ఒకటేనా? ప్రమోషన్స్ చేసేవాళ్ళు వేరు. కావాలని లింకులు పెట్టి, టెలిగ్రామ్ లింక్స్ పెట్టి ఫాలో అవ్వండి. ఇలాగా అంటే డీప్‌గా ప్రమోషన్స్ చేసేవాళ్ళు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ ఆడండి, లక్షలు గెలుచుకోండి అనేది మామూలుగా టాప్ సెలబ్రిటీస్ అందరూ చెప్పే మాటలనమాట. వాళ్ళు దగ్గరుండి ఈ లింక్స్ ఫాలో అవ్వండి అయేమి చేయలే. సో, వాళ్ళేంటంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బెస్ట్ టాలీవుడ్ సెలబ్రిటీస్‌ని. బట్ ఈ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గరుండి చాలా చేస్తారు కాబట్టి బోలెడంత డబ్బులు ఆళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొన్న లోకల్ బాయ్ నాని, అలాగే భయ్యా సన్నీ యాదవ్, అట్ ద సేమ్ టైం హర్షద్ సాయి మీద ఏంటంటే కేసులు బుక్ అయ్యాయి. అండ్ లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అయితే అయిపోయారు. అలాగే భయ్యా సన్నీ యాదవ్ కూడా అరెస్ట్ అవ్వాల్సిన పర్సన్. కాకపోతే ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ ఇక్కడ లేరనమాట. అతను అవుట్ ఆఫ్‌లో ఉన్నారనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ యొక్క కేస్ అనేది ఒక యూట్యూబర్స్‌కే కాదు, అట్ ద సేమ్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పాకినట్టు మనకు తెలుస్తుంది. రీసెంట్‌గా చాలామంది విష్ణుప్రియ, తర్వాత రానా, అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద ఏంటంటే కేసులు బుక్ అయ్యాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరౌండ్ ఒక 16, 20 మంది మీద ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎఫ్ఐఆర్ బుక్ అయిందనమాట. సో, ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలాగే టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇద్దరు ఒకటేనా? అంటే ప్రమోషన్ చేయడం వేరు అండ్ దగ్గరుండి ప్రమోషన్ చేయడం వేరనమాట. ఓకే. సో, ఏది ఏమైనా సరే కేసులైతే బుక్ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్స్ పైన, అలాగే టాలీవుడ్ సెలబ్రిటీస్ పైన. సో, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు హర్షద్ సాయి గాని, తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్, అలాగే పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరికీ ఏంటంటే నోటీసులు అందుకోగానే వాళ్ళందరూ ఏంటంటే దుబాయ్ వెళ్ళిపోయారనమాట. దుబాయ్‌కి చెక్కేసారు అనమాట. అంటే హర్షద్ సాయి అండ్ అలాగే ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు ఏంటంటే దుబాయ్‌కి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోని నోటీస్ వచ్చిన తర్వాత. సో, నిజంగా ఏంటంటే ఒక సైడ్ ఏముంచి చాలా బాగా చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్‌ని ఇరాడికేట్ చేయడానికి, స్టాప్ చేయడానికి బోత్ తెలుగు అండ్ తెలంగాణ పోలీసులు చాలా బాగా కృషి చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్, చాలా బావుంది. బట్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు వేరు, దగ్గరుండి ప్రమోషన్ చేసేవాళ్ళు కావాలని లింకులు పెట్టి, టెలిగ్రామ్ లింక్స్ పెట్టి ఫాలో అవ్వండి. ఇలాగా అంటే డీప్‌గా ప్రమోషన్స్ చేసేవాళ్ళు వేరు. సో, మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ ఆడండి, లక్షలు గెలుచుకోండి అనేది మామూలుగా టాప్ సెలబ్రిటీస్ అందరూ చెప్పే మాటలనమాట. వాళ్ళు దగ్గరుండి ఈ లింక్స్ ఫాలో అవ్వండి అయేమి చేయలే. సో, వాళ్ళేంటంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బెస్ట్ టాలీవుడ్ సెలబ్రిటీస్‌ని. బట్ ఈ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గరుండి చాలా చేస్తారు కాబట్టి బోలెడంత డబ్బులు ఆళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా. హర్షద్ సాయిని మాత్రం అసలు వదలకూడదు. ఎందుకంటే అతను ఇంకా దగ్గరుండి చాలా చేశారు. సో, ఏది ఏమైనా సరే హర్షద్ సాయిని తొందరగా పట్టుకోవాలి. అలాగే ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే నోటీసులు అందుకోగానే దుబాయ్‌కి వెళ్ళిపోయారు. సో, మరి వాళ్ళని ఎప్పటికైనా సరే ఇండియాకొస్తారు. ఇండియాకి రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలనమాట. సో, ఏది ఏమైనా తెలుగు పోలీసులు గాని, తెలంగాణ పోలీసులు గాని చాలా బాగా చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ సజ్జనార్ అండ్ మెయిన్ కాజ్ ఏంటంటే నాన్ వెజ్‌నా కాబట్టి నాన్ వెజ్‌నాని కూడా బాగా సెల్యూట్ చేస్తున్నాను. హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అతని ఫైటింగ్ చాలా బావుంది. బెట్టింగ్ యాప్స్ మీద, అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసే యూట్యూబర్స్ పైన ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద చాలా చేస్తున్నారు. సో, ఇది తొందరగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అన్నీ అయిపోతాయని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మొత్తానికి ఏంటంటే హర్షద్ సాయి, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరూ ఏంటంటే దుబాయ్‌కి వెళ్ళిపోయారు. దేశం విడిచి వెళ్ళిపోయారనమాట. సో, తొందరగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తారని చెప్పి నేను నా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ ఇట్ టాక్స్. బై.